రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్సా? ఎగిరిపోద్ది. పెట్రోల్ లేకుండా వస్తున్నా. ఏంది సో హాయ్ గైస్, ఈరోజు నా ఫస్ట్ ట్రిప్. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. సో హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక ట్రిప్ ఉంటుంది. ప్రజెంట్ టైం అయితే అరౌండ్ ఈవినింగ్ 7. సో అరౌండ్ 8 or 8:30కి స్టార్ట్ అవుతాం. అంటే అక్కడికి బై మార్నింగ్ కానీ లేదా ఆఫ్టర్నూన్ కానీ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. నైట్ డ్రైవింగ్ కాబట్టి కొంచెం సేఫ్గా స్లోగా వెళ్తాం. సో నేనైతే మొత్తం నా లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను. సో ఇది నా బ్యాగ్స్. ఒక లగేజ్ చిన్న డఫల్ బ్యాగ్ అండ్ ఒక బ్యాక్ ప్యాక్. ఓకే, ఇంకా రెడీ అవుదాం. లెట్స్ గో. సో ఓకే గైస్, రెడీ అయిపోయాం. ఇప్పుడు టైం అరౌండ్ 7:30 అవుతుంది. సో ఇంకో హాఫ్ అన్ అవర్ ఇంకా మన లగేజ్ అంతా మన బైక్కి సెటప్ చేసుకొని అరౌండ్ 8 or 8:15 అంటే 8:30 లోకల్లా మనం స్టార్ట్ అయిపోతే సో మనం కొంచెం జర్నీ కవర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ టైంలో ట్రాఫిక్ పిచ్చి పీక్స్లో ఉంటుంది. సో ఓకే, మోటో వ్లాగ్ వ్యూలో కలుద్దాం. ఓకే, సో హాయ్ గైస్, మొత్తానికి అంతా ప్యాకప్ అయిపోయింది, రెడీ అయిపోయింది. సో బైక్ ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం మన లగేజ్ బ్యాగ్ అండ్ ఇది బ్యాక్ ప్యాక్ మొత్తం అంతా ఒక సింగిల్ రోప్తో కట్టేశాను. ఓయ్ బాయ్ బాయ్. సో ఇంకా మనం స్టార్ట్ అవ్వడం బెటర్. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 8 అయింది ఎగ్జాక్ట్గా. సో నేను ఒక్కడే కాదు, నాతో పాటు అభి అనే మా ఫ్రెండ్ వస్తున్నాడు. సో ఇద్దరం కలిసి మేము ఇప్పుడు వెళ్తున్నాం హైదరాబాద్కి. తను మేబీ ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గరికి వచ్చేసి ఉండొచ్చు. సో ఇంకా స్టార్ట్ అవుదాం. లెట్స్ గో. ఓకే గైస్, అభి దగ్గరలో ఉన్నాడంట. ఓకే, తను వచ్చేటప్పటికి మనం ఇక్కడికి తను రీచ్ అవ్వచ్చు. ఆన్ ద వేలో అభికి మీటింగ్ ఉందని అన్నాడు. సో స్టార్టింగే ఒక 1 hour ఒక మీటింగ్ కాల్ ఉంటుందంట అభికి. సో టైం 9 అవ్వలేదు, బేసికల్లీ 8:35. ఈ ట్రిప్పర్ టైమింగ్ నేను మార్చలేదు, ఇంకా ఇది మార్చాలి. 8:35 PM.
సో వెయిట్ చేద్దాం. A few moments later. సో మీట్ మిస్టర్ అభిమన్యు. హాయ్ అభి. రికార్డ్ చేస్తున్నావా? ఉంది. ఇది కూడా రికార్డ్ చేసుకో. లేదు అసలు పెట్రోల్ లేకుండా వస్తున్నా అభి. ఇది హైలైట్, ఇప్పుడు గుర్తొచ్చింది ఆ విషయం. ఇది హైలైట్. వాటర్ఫాల్ లేదు లేదు. సో ఏదైనా నైట్ టైం అయినా డే టైం అయినా ఒక సింగిల్ సోలో అయితే మీ డ్రైవింగ్ మీదే. అయితే ఇద్దరు కానీ లేదా ఒక గ్యాంగ్ కానీ వెళ్తున్నారు అంటే ఒక సేఫ్ డిస్టెన్స్ అనమాట, ఒక సేఫ్ స్పాట్ అరౌండ్ ఒక 4 సెకండ్ గ్యాప్ పెట్టుకొని ఉంటే చాలు. 4 సెకండ్ గ్యాప్ అనేది మనం ఎలా డీల్ చేయగలం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రంట్ ఉన్న వెహికల్ ఏదో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఆ ఆబ్జెక్ట్ పాస్ అయిన ఒక 4 సెకండ్స్కి మన డిస్టెన్స్ ఉండాలి. ఇట్లా ఫ్రంట్ వెహికల్ ఒకవేళ మనకి ఏమన్నా సడన్ బ్రేక్ వేసినా మనం రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 3 సెకండ్స్ గ్యాప్లో ఉన్నాం మనం. సో దిస్ ఈజ్ ద వ్యూ. సో 3 సెకండ్స్ గ్యాప్లో వెళ్తే సేఫ్ సైడ్. ఓకే, ఫ్యూయల్ లేదంట. ఇప్పుడు ఆ టైం అరౌండ్ 9 అయింది. సో వన్స్ ఫ్యూయల్ స్టాప్ అయిపోయి అండ్ అభి మీటింగ్ కూడా అయిపోతే ఇక మనం ఒక ఫిక్స్డ్ క్రూజింగ్ స్పీడ్ పెట్టేసుకొని హైవేలో నాన్ స్టాప్ ఫుటేజ్. ఇప్పుడు ఆల్మోస్ట్ అనకాపల్లికి దగ్గరలో ఉన్నాం. ఇది ఇప్పుడు ఏదో చెప్పావు డైలాగ్, ఏదో చెప్పు. డీజిల్ వేద్దాం, దాంతో సరదాగా మిక్స్ చేసి రెడ్ బుల్ ప్రెడేటర్ కూడా వేద్దాం. అయితే ఇంక దారంతా ఇంక మాది రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్సా? ఎగిరిపోద్ది. సో ఇది గైస్ పెట్రోల్ కొట్టిస్తున్నాం. ఫ్యూయల్ స్టాప్, ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. అదే కదా ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. 9:10 జస్ట్ సిటీ అవుట్స్కట్స్కే. సో ప్రజెంట్ అయితే అభి దాంట్లో 11 లీటర్స్, నా దాంట్లో 11 లీటర్స్ కొట్టిస్తున్నాం. 22 లీటర్స్. సో చూద్దాం ఎక్కడి వరకు వస్తుందో. సో టోటల్ ఇది ఓడో రీడింగ్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫుల్ ట్యాంక్కి ట్రిప్ 10 చేశాను. సో ఫైనల్గా ఫ్యూయల్ స్టాప్ అయిపోయింది. సో అరౌండ్ 9:15కి ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. సో నాది ఆల్మోస్ట్ ఫుల్, అంటే మరీ ఓవర్ ఫుల్ చేయలేదు ఫుల్గా, బట్ పర్లేదు, బ్రిమ్కి క్లోజ్గా చేశాను. సో నెక్స్ట్ ఫుల్ ట్యాంక్ కూడా సేమ్ అదే టైంకి చేస్తే ఓడోమీటర్ కూడా మనం రీడింగ్ తీసుకున్నాం. సో యావరేజ్, ఎగ్జాక్ట్ యావరేజ్ ఎలా వస్తుందో మనకి మైలేజ్ టెస్టింగ్ కూడా ఈ ట్రిప్లోనే అయిపోతుంది. లెట్స్ గో. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే అభికి క్లయింట్ కాల్ ఉంది. సో అరౌండ్ 9:30కి, ఇప్పుడు ప్రజెంట్ 9:20 అవుతుంది. సో 9:30 టు మేబీ మోస్ట్లీ ఒక 1 అవర్ కాల్ ఉండొచ్చు. సో అది ఒక బ్రేక్గా తీసుకుంటాం. వీలైతే అది కూడా డిన్నర్ బ్రేక్గానే కంప్లీట్ చేసేస్తాం ఒకేసారి. సో కాల్ అయిపోయిన తర్వాత ఇంకా నాన్ స్టాప్ స్ట్రెచ్ తోటి ఒక యావరేజ్ మంచి క్రూజింగ్ స్పీడ్ తోటి క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం.
సో అయితే అరౌండ్ అనకాపల్లి అవుట్స్కట్స్లో ఆగాం. సో అవి కూడా మీటింగ్ ఆల్మోస్ట్ మీటింగ్ ఎండ్ అయిపోయింది. సో అవి హౌ దిస్ రైడ్ గోయిన్ బి? అయిన తర్వాత చెప్తాం. నో కామెంటా? అయిన తర్వాత అన్నీ చెప్తాం. అయిన తర్వాత చెప్తాడంట. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇక్కడ దగ్గరలో ఒక డాబా ఉంది. సో ఆ డాబా ప్లాన్ చేస్తున్నాం. ఆ డాబా దగ్గర కలుద్దాం. ఓకే బాయ్. హే, ఎవరు ఏలియన్? Oh my god! Oh shit! Naina Flashman! అయితే నైట్ టైం కాబట్టి హైవేలో బ్లాక్ చేయడానికి ఏమీ లేదు, కానీ ఆన్ ద వేలో ఎన్ని టోల్ గేట్స్ క్రాస్ చేస్తున్నాం అనేది మాత్రం అప్డేట్ చేస్తాను. నైట్ జర్నీస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైటింగ్ అండ్ సిగ్నలింగ్. ఇవే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు. మన జర్నీ సేఫ్గా ఉండాలి అంటే ఈ మినిమం బేసిక్ రూల్స్ ఫాలో అయితే చాలు. లేన్ చేంజ్ అయ్యే ముందు మిర్రర్స్ చెక్ చేసుకొని సిగ్నల్ ఇచ్చి టర్న్ చేయడం. ఆపోజిట్ డ్రైవర్స్ ఆర్ రైడర్స్ వస్తే మన హెడ్లైట్స్ డిప్ చేయడం. ఓవర్టేక్ చేసే ముందు సిగ్నల్ ఇచ్చి హెడ్లైట్ డిప్ చేసి క్రాస్ చేయడం. అండ్ ఫైనల్గా కంప్లీట్గా చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే హై బీమ్స్ యూజ్ చేయండి. అన్నెసెసరీగా సిటీలో కూడా స్ట్రీట్ లైట్స్ ఉన్నా కూడా చాలామంది ఫ్లడ్ లైట్స్ లాగా హై బీమ్స్ వేసుకొని మరీ వెళ్తుంటారు. మీకు బాగానే ఉండొచ్చు, బట్ ఆపోజిట్ వచ్చే డ్రైవర్స్ ఆర్ రైడర్స్కి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇవేం కొత్త రూల్స్ ఏం కావు, చాలామంది పాటించరు అంతే. మన జర్నీ ఎంత సేఫ్గా ఉంది అనేది మనం ఫాలో అయ్యే ట్రాఫిక్ రూల్స్ బట్టే ఉంటుంది. సో నెక్స్ట్ టైం నైట్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇవి బేసిక్ రూల్స్. సో అయితే ఇప్పుడు అరౌండ్ అన్నవరం దగ్గరలో ఉన్నాం. సో టైం ఏమో 11:30 ఆల్మోస్ట్. సో దగ్గరలో ఒక 95 to 100 km వచ్చాం. సో అది మ్యాటర్. సార్ గారు ఫుల్ బిజీగా ఉన్నాడు. కళ్ళు ఎక్కడో కాలుతున్నాయి. ఈ ముఖం తెలుసుంటే నేను ఖచ్చితంగా ఏదో పడిపోతే వచ్చేవాడిని పెట్రోల్గా. ఏది అంటే ఇంకేదైనా ఆల్టర్నేట్ పట్టుకొని వచ్చేవాడిని. కడతలు ఎట్టేసుకోవాలి అనుకున్నాను. ఓకే. పాపం హెల్మెట్ తెచ్చాడు, అదేమో అది ఏలియన్ లాగా ఉంది, అది సెట్ అవ్వలేదు. జస్ట్ ఓన్లీ ఫేస్ బలక్లావా ఒకటి వేసుకొని వస్తున్నాడు అంతే. సో ఇద్దరం 2 plates పరోటా చెప్పాం. సో అన్నవరం దగ్గర ఆల్మోస్ట్ ఒక 1 hour బ్రేక్ తీసుకున్నాం, డిన్నర్ బ్రేక్. అండ్ ఈవెన్ బండ్లు కూడా కూల్ డౌన్ అయ్యాయి. సో అరౌండ్ 95 km వచ్చాం. సో ఇంక డైరెక్ట్ రాజమండ్రి అవుట్స్కర్ట్స్ నెక్స్ట్ స్టాప్. ఓకే, లెట్స్ గో.
గుడ్ మార్నింగ్. హైదరాబాద్కి ఒక 250 కిలోమీటర్స్ ఉంది. టైం ఏమో ఇప్పుడు మార్నింగ్ 6 అయింది ఎగ్జాక్ట్గా. సో నాకు తెలిసి ఇబ్రహీంపట్నం దాటేసినట్టు ఉన్నాను. సో అరౌండ్ ఒక్క 250 కిలోమీటర్స్ బ్యాలెన్స్ హైదరాబాద్కి. సో చూద్దాం, ఇప్పుడు అరౌండ్ టైం 6 AM అయింది. ఏ టైం రీచ్ అవుతాం. ఓకే, ఏదన్నా బ్రేక్ దగ్గర ఆగినప్పుడు విల్ టాక్. సో హాయ్ గాయ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం మోస్ట్లీ విజయవాడ అవుట్స్కర్ట్స్. టైం ఏమో అరౌండ్ 6:10 అవుతుంది. పాపం మా ఆవిడ పరిస్థితి చూడండి, కళ్ళు ఎర్రగా అయిపోయి ఉన్నాయి పాపం. ఎంతో చేస్తే నాకు కవర్ అయిపోతా, షేడ్స్ పెట్టేసుకుంటాను. అది బెటర్. సో చాయ్ బ్రేక్ కోసం ఆగాం. సో ఈ మన బళ్ళు పరిస్థితి. నైస్. ఓకే, హాఫ్ అన్ అవర్ రెస్ట్. ఫుల్ ట్యాంక్ చేశాను. సో ఇది ఫైనల్ ఓడో ట్రిప్ 1 389.9కి. సో ఓవరాల్గా అయితే 405 748 టైం. ఓకే, లెట్స్ గో. ఇంకో విషయం ఏంటంటే కొన్ని ప్లేసెస్లో హైవే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. అందుకని రోడ్ డైవర్షన్స్ పెట్టారు. ప్రజెంట్ అయితే డే టైం అండ్ ట్రాఫిక్ ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం. అదే నైట్ టైం అయితే రోడ్ డైవర్షన్స్ అంత క్లియర్గా కనబడవు. సో ఆ బోర్డ్స్ని చూసుకుంటూ నైట్ టైం చాలా జాగ్రత్తగా స్లోగా చూసుకొని వెళ్ళండి. ఏమైంది? ఓ నో నో. అంటే అంతే పెట్ట కష్టంగా న్యూట్రల్ అయినా చేయాలి. ఇప్పుడు ఎలాగది? పెట్టదు. ఫోర్స్ పెట్టుకో. చెయ్యి ఒకసారి. పడుతుందా? మళ్ళీ వచ్చేస్తుందా? వచ్చేస్తుంది ఇంకా టైంలో ఉంటుందా హారీ? టైం ఎంత? 8:10. ఇప్పుడు చెప్పు, వాట్స్ యువర్ రియాక్షన్? అట్లా ఎలా వచ్చింది? కోదాడు ఎంత ఉంది? స్లోగా వెళ్దామే, ఇంకేం చేయడం అయితే. ఆరి కోదాడు జంక్షన్లో ఉంటాం. కోదాడు అంటే ఊరు లోపలికి వెళ్ళాలి కానీ బయట వీళ్ళు ఎవరైనా అడిగిన కొత్త. సో ఇది మ్యాటర్ అనమాట. ఒక సెకండ్ గేర్ బండి కాస్త ఎలక్ట్రిక్ బండి అయిపోయింది 100,000. మనోడి రియాక్షన్
లక్కీగా మనం మెకానిక్ షాప్ దగ్గర ఆగాం. సో ఇది ఎక్కడ ఎగ్జాక్ట్గా? కోదాడా? ఎగ్జాక్ట్ కోదాడ దగ్గర. ఓకే. ప్రజెంట్ అప్డేట్ ఏంట్రా అంటే మనోడు గేర్ రాడ్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో అలా మెల్లగా రైడ్ చేస్తూ వెళ్తున్నాం. సో నెక్స్ట్ స్టాప్ ఏంటంటే సూర్యాపేట దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది. సో మోస్ట్లీ అక్కడ కొత్త గేర్ రాడ్ చేంజ్ చేయాలి. సో ఫైనల్లీ న్యూ గేర్ రాడ్ ఎట్ సూర్యాపేట రాయల్ ఎన్ఫీల్డ్. లెట్స్ గో. సో హాయ్ గాయ్స్, మొత్తానికి హైదరాబాద్ రీచ్ అయిపోయాం. సో అరౌండ్ 1:30 ఓవరాల్గా. అంటే అభి గేర్ రాడ్ ఒకటి మార్పించుకున్నాం, అదొక 1 hour డిలే అయింది. అండ్ ఆల్సో ఇంకా సిటీ అవుట్స్కట్స్ నుంచి లోపలికి రావడానికి ఇంకా ట్రాఫిక్. సో ఓవరాల్గా నేనైతే మా ఇంటి దగ్గర నుంచి ఒక 8:30 అలా స్టార్ట్ అయితే హైవేకి వెళ్ళాక 9 అనుకుంటే సో ఇక్కడికి 1:30 కల్లా రీచ్ అయ్యాం. సో అది. సో హైదరాబాద్లో సైట్ సీయింగ్ ఉంది, సో చూద్దాం. ఓకే, బాయ్.